మిత్రులకు శుభోదయం. భోజమహారాజ కృత చారుచర్యలో భోజన క్రమము అనేటటువంటి ఉపశీర్షికలో భోజనం ప్రారంభమైన తర్వాత, అంటే భోజనం చేయటానికి కూర్చున్న తర్వాత ఏ ఏ రసాలతో కూడినటువంటి పదార్థాలని ఎప్పుడెప్పుడు తీసుకోవాలి అనే విషయం కూడా మహారాజు స్పష్టంగా చెప్పాడు. ఇక్కడ వాటిల్లో ఆదౌ మధురమస్నీయాత్ మధ్యే ఆమ్ల లవణం కటుం. భోజన ప్రారంభంలో తీపి పదార్థాలు తీసుకోవాలట, మధ్యలో ఆమ్లము లవణ రసాలతో కూడిన పదార్థాలని, చివరిలో తిక్త కషాయ రస విశిష్ట పదార్థాలని తీసుకుంటే ఆహారం పరిపూర్ణంగా జీర్ణమవుతుంది అన్నాడు. అందుకనే మనకి భోజనాలు పెట్టేటప్పుడు కానీ ఎక్కడైనా వివాహ సందర్భాల్లో కానివ్వండి, ముందుగా స్వీట్ వేయటం అనేటటువంటిది ఒక సంప్రదాయంగా ఉంది. అయితే ఇక్కడ ముందుగా స్వీట్ వేయటం మూలంగా ఆకలి తగ్గుతుందిటండి. స్వీట్ తినటం మూలంగా తీపి పదార్థం ముందుగా తింటే ఆకలి తగ్గుతుందట. ఆ విషయాన్ని మళ్ళీ 2వ శ్లోకంలో చెబుతున్నాడు, చూడండి. అతి మధురం అనల శమనం భుక్తమసాత్మ్యం నపుష్టయే వపుషః అతి లవణం అత్యుచ్ఛ్యం అతి తీక్ష్ణామ్లం రసాత్ సాక్షాత్. సరే, భోజనానికి ముందుగా తీపి తినమన్నారు కదా అంటే, ఎక్కువగా మధుర రస సేవనం మూలంగా అగ్ని దీప్తి తగ్గుతుంది. ముందుగా గనక తీపి తిన్నట్లయితే భోజనం సమయంలో ఆకలి తగ్గే అవకాశం ఉంది. అలాగే భుక్తం అసాత్మ్యం నపుష్టయే వపుషః, అలవాటు లేని పదార్థాలు భుజించినట్లయితే శరీరానికి బలం చేకూరే అవకాశం లేదు. అతి లవణం అత్యుచ్ఛ్యం, ఎక్కువగా ఉప్పు తీసుకున్నట్టయితే నేత్రాలకు హాని కలుగుతుంది. అతి తీక్ష్ణ ఆమ్లం రసాత్ సాక్షాత్, ఎక్కువగా పులుపు తీసుకున్నట్లయితే రసధాతువు అంటే రక్తము చెడిపోయి రక్త సంబంధమైనటువంటి రోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది అని హెచ్చరిస్తున్నాడు భోజమహారాజు చారుచర్య గ్రంథంలో భోజనాధికార ప్రకరణం 238-39 శ్లోకాల్లో. స్వస్తి.